తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణరాయుడు ప్రచారాన్ని ప్రారంభించారు. పాకాల వరసిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో తక్కువ కాలంలో సంక్షేమాన్ని అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అంటున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి రూరల్ రాయుడుపాకల వరసిద్ధి వినాయకుని దగ్గర నుంచి అయితే మాత్రం వైసీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈరోజు ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. ప్రస్తుతానికి మనతో పాటు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? విశేష స్పందన. ఏ గడపలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమం అందనటువంటి కుటుంబాలు లేవు. ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి పేదరికం అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుని కుల మత వర్ణ వివక్షత లేకుండా పేదవాడైతే చాలు వాడికి నా ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ గడపకు వెళ్ళినా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఆ కుటుంబానికి జరిగినటువంటి మంచికి ప్రతిస్పందన మేము మరలా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని. ఎందుచేతనంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక బాల కార్మికుడు ఉండకూడదని కలలు కన్నారు ఎంతోమంది. కానీ అది అమలు చేసి నిరూపించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ద్వారా ఉన్నాడు. అలాగే మహిళా సాధికారత కోసం, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం తండ్రి గారు 1 అడుగు వేస్తే 10 అడుగులు వేసి ఇవాళ చేయూత, చేదోడు, ఆసరా, అట్లాగే ప్రతి కార్యక్రమంలోనూ ఇళ్ల పట్టాలు ఇటువంటి కార్యక్రమాలు అందజేయడం ద్వారా ప్రతి ఇంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. అంటే మీ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే జాతీయ స్థాయిలో పేరుంది. అంటే అలాంటి నియోజకవర్గానికి ఈ మౌలిక వసతులను కలుపుకొని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ఖచ్చితంగా నాకున్న అనుభవం 22 ఏళ్ల రాజకీయంగా, తర్వాత ఈ రాష్ట్రంలో చాలా అరుదైనటువంటిది జిల్లా పరిషత్ చైర్మన్గా, తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలతో గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక అనుబంధం. అంటే స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను రాజకీయ అరంగేటం చేయించినటువంటి వ్యక్తిగా, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడని, దాని ద్వారా ఈ నియోజకవర్గ అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి కారణం గడిచిన 10 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు. 15 సంవత్సరాలు గెలిచినా 10 సంవత్సరాలుగా గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు విదేశాలకు ప్రయాణించి ఈ ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోలేదనేటువంటి మాట ఎక్కడ చూసినా వినపడతా ఉంది. దాన్ని అధిగమించి అభివృద్ధికి ఒక ప్రణాళిక, అనుభవాన్ని జోడించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో నా మార్కు వేసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఈ రూరల్ నియోజకవర్గంలో 2 పర్యాయాలు అయితే మాత్రం టీడీపీ వచ్చింది. టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని కొన్ని ఆరోపణలు, అంటే కొన్ని అనుమానం కూడా కార్యకర్తలు ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు అదే అంటున్నాను కదా, నేను 2 సార్లు గెలిపించినటువంటి ప్రజల్ని గాలికి వదిలేసి కరోనా సమయంలో కనపడలేదనేటువంటి వాదన ఉంది. కరోనా సమయంలో వారు విదేశాలకు వెళ్ళినట్టుగా మాట్లాడినటువంటి వాదన ఉంది. అదే కరోనా సమయంలో నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి CCC సెంటర్స్ సందర్శించడం, వారితో పాటు కరోనా పేషెంట్స్తో పాటు కలిసి భోజనం చేయటం, అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నేను ఎక్కడున్నా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను సందర్శించడం కూడా జరిగింది. దానితో పాటు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంటే గ్రామీణ, అలాగే పట్టణం, గ్రామీణ ప్రాంతం, పట్టణీకరణ జరుగుతున్నటువంటి తరుణంలో తీసుకోవాల్సిన ఏ చర్య కూడా తీసుకోలేదనేటువంటిది నా దృష్టికి వచ్చిన తర్వాత స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి కార్యక్రమం ద్వారా గడిచిన 2 నెలలుగా ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల్లో విశేషమైన స్పందన వచ్చింది. ప్రధానంగా ప్రజలు కోరుకునేది ఒకటే, పాలకుల నుంచి మా పరిశుభ్రత, మా పరిసరాలు, తర్వాత వాళ్ళకి కావలసిన మౌలిక వసతులు, తర్వాత ఇక్కడ ఇళ్ల పట్టాల మంజూరులో కొంత జాప్యం. ఆ జాప్యానికి కారణం ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి పాలకులు ఉన్నారో వారు కోర్టులను ఆశ్రయించి ఈ ప్రజలకు మంచి జరగకుండా చూడడం, ఇవి 2 నేను గమనించాను. సో వచ్చిన తర్వాత చాలా వరకు 80% వరకు ఆ సమస్య పరిష్కరించాం. మరలా రేపు గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించేటువంటి దిశగా నేను పనిచేస్తాను. 22 సంవత్సరాల రాజకీయ అనుభవంతో అయితే ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తానని చెప్పి మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి రూరల్ నుండి.